తండ్రి సాక్షాత్తు పరమాత్మే, తల్లి సాక్షాత్తు దేవతే. ఎవడో 3 గంటలు మొహానికి రంగేసుకునే హీరోలు కాదు మనకి ఐకాన్లు. అవర్ మమ్మీ అండ్ డాడీ, మన తల్లిదండ్రులే మనకి హీరోలు, మన తల్లిదండ్రులే మనకి లైఫ్ స్టైల్ ఐకాన్లు. వాళ్ళకంటే మిగతా ఎవ్వరూ మన క్షేమాన్ని ఆశించరు, గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఎవడు పుత్రుడు అన్నాడు, జీవతో వాక్యకరణాత్ అని చెప్పింది. బ్రతికి ఉన్నంతకాలం తండ్రి మాటకు ఎదురు చెప్పకుండా ఉండాలి, తల్లిదండ్రులని గౌరవించాలి, తల్లిదండ్రులని ప్రేమించాలి. ఎందుకంటే చిన్నప్పుడు మనం నానా ఏడుపులు ఏడిపిస్తాం వాళ్ళని. రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్, RRR ఊరికే పోదు. మనల్ని ఏడిపించడానికి వాడు పుడతాడు. అప్పుడు మన నాన్న వెళ్ళిపోయి ఉంటాడు. ఆ ఫోటో దగ్గర కూర్చొని ఏడుస్తాం. చిన్నప్పుడు నువ్వు నాతో ఎంత తిప్పలు పడ్డావో ఇప్పుడు అర్థమవుతున్నది నాన్నో అంటే. వాడు సినిమా చూపిస్తున్నాడు, 70mm DTS స్టీరియో సౌండ్ సిస్టమ్ హోమ్ థియేటర్లో. అందుకని తల్లిదండ్రుల యొక్క వాల్యూ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. మా అమ్మా నాన్నను సేవించలేకపోతున్నానయ్యా, ఒక్క పని చేస్తావా అని అడిగాడు. ఏం చేయమంటావు నాయన అన్నాడు. ఏం లేదు, ఈ బాణం కొంచెం ఇబ్బందిగా ఉంది, ఈ బాణాన్ని లాగేసి నన్ను గట్టు మీదకి చేర్చు అన్నాడు. ఎడమ చేతి బొటన వేలు ఆ పిల్లవాడి బాణం ఎక్కడ తగిలిందో అక్కడ పెట్టి కుడి చేత్తో బలంగా పీకాడమ్మా అని విలవిల 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 తన్నుకున్నాడండి. ఆ పిల్లవాడు నీళ్లల్లోంచి బయటపడ్డ చేపలాగా కశ్యప్. కొద్దిసేపు అయిన తర్వాత వాడి పసి ప్రాణం శాంతించింది. ఒడ్డు మీద దశరథుడు ఆ పిల్లవాడి శరీరాన్ని తన తొడ మీద పడుకోబెట్టుకున్నాడు. ఇది దశరథుడి గొప్పతనం. చేసిన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం ప్రతివాడు చెయ్యాలి, తప్పుని ఎదిరించకూడదు. నేను చేశానా, నువ్వు చూశావా, నువ్వు అక్కడికి ఎందుకు వచ్చావు, నువ్వు ఏదో చేయటానికే కదా, ఈ దిక్కుమాలిన ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు. పాపం చెప్పుకుంటే పోతుంది, పుణ్యం చెప్పుకుంటే నశించిపోతుంది. అందుకనే పాపాన్ని చెప్పాలి, పుణ్యాన్ని చెప్పుకోకూడదు. ఆ పాపాన్ని కూడా ఎవరితో చెప్పుకోవాలి అన్నారు, కన్న తల్లిదండ్రులతో చెప్పుకోవాలి, భార్య భర్తల్లో ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకోవాలి, ఎవ్వరూ లేకపోతే భగవంతుడి ముందు చెప్పుకోవాలి. అంతేగాని ఓపెన్ డయాస్ ఫోరం పెట్టి నలుగురి మధ్యలో చెప్తే వాడు మన ముందు ఏడుస్తాడు, మనం పక్కకి వెళ్ళంగానే వాట్సాప్లో పోస్ట్ చేస్తాడు, ఫేస్బుక్లో పోస్ట్ చేస్తాడు, ఎంత రచ్చ చేయాలో అంతా చేస్తాడు. ఎవరితో చెప్పుకోవాలో వాళ్ళతోనే చెప్పుకోవాలి.